శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో అయితే బాబాగారు తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని అయితే వినిపించాలంటండి. తన బిడ్డలందరికీ కూడా ఏ ఒక్కరికో కాదు, ప్రతి బిడ్డను ఉద్దేశించి ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని చెప్పబోతున్నారు. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నా మీద భక్తి నిజమైతే ఆలస్యం చేయకుండా వెంటనే వినమ్మా. ఒక అద్భుతం జరిపించబోతున్నాను తల్లి. తెలుసుకోవాలని లేదా నీకు? వెంటనే విను, నీకే అర్థమవుతుంది. అవును బిడ్డ, ఇక అస్సలు ఆలోచించకు, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. ఈరోజు నీకు ఒక మంచి వార్త చెప్పడానికి, ఒక శుభవార్త చెప్పడానికి త్వరగా నీ ముందుకు వచ్చాను తల్లి. నీకు ఒక మంచి అద్భుతం జరిపించబోతున్నానని చెప్పడానికి వచ్చాను. అది చూడగానే నువ్వు ఎంతో ఆనందిస్తావమ్మా. ఎందుకంటే నువ్వు ఎప్పటి నుంచో కోరుతున్న కోరిక అది. వెంటనే ఇది విను తల్లి. నీ కష్టాలన్నీ ఆఖరికి వచ్చేసాయమ్మా. ఇక నీకు సంతోషకరమైన కాలం ఆరంభమైంది. ఇక నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా జీవించబోతున్నారు తల్లి. నీకు అవసరమైన నీకైన కాలం ఇప్పుడు ప్రారంభమైంది. ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు, చిక్కులు, చికాకులు అన్నీ తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకుంటుందమ్మా. ఇప్పటి వరకు నువ్వు రోజు కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదా తల్లి. ఇక చాలు బిడ్డ, ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకొని చూడు. నీ బాబా నీకు ఏం చేస్తున్నారో నీకే తెలుస్తుంది బిడ్డ. నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకోమ్మా. ఆ ఊహల్లో నీ జీవితం అద్భుతంగా ఉంది కదా. సరిగ్గా అలానే రాబోయే కాలం ఉండబోతోంది. కొంచెం కొంచెంగా నీ కష్టాలు, బాధలు, నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ తగ్గుతాయి. నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్న పనులన్నీ పూర్తవుతాయి. దానికి ఎక్కువ రోజులు లేదు తల్లి. అతి దగ్గరలోనే అవన్నీ జరుగుతాయి. నువ్వు ఏది అనుకుంటే అది అలానే జరుగుతుంది. ఇక నీకైన కాలం వస్తుంది బిడ్డ. అతి త్వరలోనే నీ బాబా ఆశీర్వాదంతో నీకు అంతా శుభమే జరుగుతుంది. నమ్మకంతో ఉండు. నీ ఆశలను, కోరికలను నెరవేర్చే బాధ్యత నాది బిడ్డ. మంగళకరమైన విషయాలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి. నేనే దగ్గరుండి జరిపిస్తాను. నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు జరిపిస్తావమ్మా. ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను తల్లి. ప్రయత్నిస్తే జరగనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. తప్పకుండా ఫలితం నీకు నేను అందిస్తానమ్మా. స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా నిన్ను కాపాడే బాధ్యత నాది తల్లి. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. ఆ ధైర్యంతోనే ముందుకు అడుగు వెయ్యి. నన్ను నమ్మిన వారిని సదా నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు కూడా తెలుసు కదా తల్లి. అది ఈ తండ్రి బాధ్యత. నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనేనమ్మా. నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే. నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే. ఇక అవన్నీ జరిపించేది నేనే. కాబట్టి నీ బాబా నీకు ఏం చేస్తారో అర్థమైంది కదా. నువ్వు చేసే ధర్మమే నీకు, నీ కుటుంబానికి మంచి చేస్తుందని గుర్తించు. నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుందని గుర్తించు. నీ మనసు బాధపడినా, గాయపడినా నా నామాన్ని స్మరిస్తున్నావు కదా బిడ్డ. అప్పుడు నా నామమే నీకు మందులా మారి నీ మనసుకి అయిన గాయాలను దూరం చేస్తుంది. నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపికగా ఉండమ్మా. కాలం జరిగిపోతున్నా, ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ నేను జరిపిస్తాను. ఏ సమయంలో ఏది జరగాలో నీకు తెలియదు బిడ్డ, కానీ ఈ తండ్రికి తెలుసు. ఆ సమయానికి అవి ఖచ్చితంగా జరుగుతాయి. నేను దగ్గరుండి జరిపించుకుంటాను తల్లి. నీ జీవితంలో మార్పు తెస్తాను బిడ్డ. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు ఎదురు చూసే పనులన్నీ నేను జరిపిస్తాను. ఇప్పుడు కూడా నువ్వు కోరింది, నీ మనసు కోరుకునేది జరిపించడానికి నీ వద్దకు వచ్చానమ్మా.
అందుకే నీకు మొదట్లోనే చెప్పాను కదా, ఇది నీకైన విషయమని. తప్పకుండా వినమని చెప్పాను. నీలో నేను ఉండగా నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి. అందరూ నన్ను గుడిలోనో గోపురంలోనో పెట్టి పూజించుకుంటూ ఉంటారు, కానీ నువ్వు నీ మనసులో పెట్టి ఆరాధిస్తున్నావు బిడ్డ. నీలో నేను ఉన్నంత వరకు నువ్వు బాధపడాల్సిన పని లేదమ్మా. ఒక్క విషయం గుర్తించుకో తల్లి, నువ్వు బాధపడుతుంటే నీలో ఉన్న నేను కూడా దుఃఖించాల్సిందే. మరి నన్ను బాధ పెట్టడం నీకిష్టమా? లేదు బాబా, అలా ఎందుకు అనుకుంటాను? మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. నేను ఎప్పుడూ నీ వెంటే నీ నీడలా ఉంటానమ్మా. నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపు వస్తుంది తల్లి. ఏదైతే జరగాలని నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో అది అలానే జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం నీకు అవసరం లేదు. ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చడం లేదని నా పైన నమ్మకాన్ని కోల్పోకమ్మా. అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళం చేసుకోకు. నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా తల్లి బాధ. నువ్వు బాధపడితే నాకు బాధే. నా బిడ్డలలో ఏ బిడ్డ కూడా బాధపడకూడదు, ఏ తల్లి కన్నీరు కార్చకూడదు. అందరూ సంతోషంగా ఉండాలనేది నా ఆశ. చూడు తల్లి, నువ్వు నాకు ఇంకా దగ్గరవు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు భయపడ్డట్లు ఇక్కడ ఏదీ జరగదు. నేనున్నాను కదా, నేను అస్సలు జరగనివ్వను. అన్నీ నువ్వు కోరుకున్నట్టే నీకు అనుకూలంగానే జరుగుతాయి తల్లి. ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు చూసి అసలు ఏవీ జరగవని భ్రమలో ఉన్నావు. అదేం కాదు, నువ్వు కోరుకున్న ప్రతీదీ జరుగుతుంది. ఇవి చిన్న చిన్న ఆటంకాలు తల్లి. వీటిని నీ నుంచి దూరంగా విసిరి పారేస్తాను. నీ బాబాపై నమ్మకం ఉంది కదా, ధైర్యంగా ఉండు. నీ కోరికలు ఆశలు అన్నీ నేను నెరవేరుస్తాను. ఇక ఆనందంగా ఉండు. నువ్వు కోరిన ప్రతీదీ ఒక్కొక్కటిగా నేను తప్పకుండా తీరుస్తానమ్మా. ఈ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే ఈరోజు బాబాగారు తన సందేశంలో తన బిడ్డలందరికీ కూడా ఒక మంచి కాలం ప్రారంభమైందని, ఇన్ని రోజులు వారు పడ్డ కష్టాలకి ఒక ముగింపు వచ్చిందని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఇంకా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ కాలం ప్రారంభమైన వెంటనే మీకున్నటువంటి కష్టాలు, చిక్కులు, చికాకులు ఒకదాని వెనక ఒకటి మరొకటి అన్నీ కూడా సమసిపోతాయని బాబాగారు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా బాబాగారు మరొక మాట కూడా చెప్పారు, గుర్తుందా అండి? ఇక నుంచి నీ కుటుంబం అంతా సంతోషంగా జీవించబోతున్నారు. నీ జీవితంలో ఉన్న కష్టాలు చికాకులన్నీ తొలగిపోతున్నాయి. బంగారం లాంటి భవిష్యత్తు నీకుంటుందని, అలాగే నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి నేను సమాధానం చెబుతానని, నీ జీవితాన్ని నువ్వు ఎలా ఉండాలో ఊహించుకో తల్లి. కళ్ళు మూసుకొని నా జీవితం ఎలా ఉండాలి అని ఒక్కసారి ఊహించుకో. ఎంతో ఆనందంగా అందంగా ఉంది కదా. అలాంటి జీవితాన్ని నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే ఊహించుకున్నావో అలాంటి జీవితాన్నే నేను నీకు ప్రసాదిస్తానని కూడా బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి వరం మనకు దక్కదండి. బాబాగారి బిడ్డలమైనందుకు బాబాగారు మనం ఏం చేయకపోయినా సరే ధర్మ మార్గంలో ఉన్నామన్న ఒకే ఒక్క కారణం చేత మనం అడిగినవన్నీ కూడా బాబాగారు ప్రసాదిస్తూ ఉన్నారండి. అంతేకాకుండా బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు, ఎప్పుడూ కూడా నేను నీ చెయ్యి వదలను. ఎందుకంటే అందరూ చాలామంది బిడ్డలు నన్ను ఒక కోవెలలోనో, ఒక దేవాలయంలోనో, ఒక గోపురంలోనో పెట్టుకొని చూస్తూ ఉన్నారు. వాళ్ళ పూజ గదిలో ఒక ఫోటోగా పెట్టుకొని చూస్తూ ఉన్నారు. కానీ మీరు అలా కాదు బిడ్డలారా. ఈ తండ్రిని మీ మనసులో నిలుపుకొని పూజించుకుంటూ ఉన్నారే, దీనికి నేను ముగ్ధుడనైపోయానమ్మా. నా బిడ్డలకు నేను బానిసనైపోయాను. ఈ కారణం చేతనే మీరు అడిగినవన్నీ కూడా నేను మీకు తీర్చాలని అనుకుంటూ ఉన్నానని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారండి. అయితే బాబాగారు ఏది చెప్పినా సరే సాక్షాత్ అది అట్లానే జరుగుతుందండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కొంచెం ముందు వెనక అవ్వచ్చు, కానీ మనం అడిగిన ప్రతీదీ మనకు బాబాగారు అందిస్తారు. తన బిడ్డలంటే ఆ తండ్రికి అంత ప్రేమ.
మరి ఈరోజు బాబాగారి సందేశం మీరు విన్నారు కదా, మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకి షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.